ఏలూరులోని తంగెళ్లమూడికి చెందిన యువకుడు బంగారు యశ్వంత్ ఆసుపత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. ఏలూరు సిసిఎస్ పోలీసులు కొట్టడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ జిల్లా ఆసుపత్రి వద్ద అతని బంధువులు ఆందోళనకు దిగారు. ఒక ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో మృతుడు యశ్వంత్ ను 3 రోజుల క్రితం సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల నుంచి కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి సిసిఎస్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 3 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరే పోలీసులు తన కుమారుడిని చూపించలేదని తండ్రి వాపోయారు. చంపేశారు నా కొడుకుని, చంపేశారు నా కొడుకుని. 3 రోజులు స్టేషన్ తిరుగుతుంటే చూపించలా నా కొడుకుని, మొహం కూడా చూపించలేదు. అన్నం పెడతాం అన్నారు, 3 రోజులు చూపించలేదు. ఈ రోజు నా కొడుకు బాడీ పడుకుంది దగ్గర. దీనికి ఎవరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? అంటే ఎంత డిపార్ట్మెంట్ నా కొడుకుని మర్డర్ చేశాడా? ఒక అమ్మాయిని రేపు చేశాడా? ఒక తల్లిదండ్రులు వస్తే చూపించరా మొహం చూపించకుండా అరికాలు కోటింగ్ కొట్టి చంపేసి ఈ రోజున బాడీ పడుకోబెడతారా?